గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 31 వరకు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభువా మీ సన్నిధికి చేరడానికి, సంఘంగా ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా నాయన ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వేలాది వందనాలు. ఈ అవకాశాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో ప్రభువా దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ నీతిని బట్టి, మీ యొక్క న్యాయాన్ని బట్టి ప్రభువా మీ యొక్క పరిపాలనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడవు ప్రభువా, మా ఆత్మలను తృప్తిపరిచే దేవుడవు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మేము ప్రార్థన చేసిన ప్రతిసారి మా మొరను ఆలకించి మమ్మల్ని సంతృప్తి పరిచిన గొప్ప దేవ మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా నాయన ఈ సమయం ఆత్మీయంగా మేము ఎదగడానికి, అలాగే ప్రభువా నాయన మా మీ యొక్క స్వరూపంలోకి ఎదగడానికి, ఉపయోగపడడానికి కృప చూపించండి. మమ్మల్ని మేము మార్చుకోవడానికి, ఇష్టపడడానికి సహాయం దయచేయమని, హృదయ కాఠిన్యాన్ని తీసివేయమని ప్రాధేయపడతా ఉన్నాం. విశ్వాసంలో ఎదగడానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఒక ఆయన చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉండగా ఆయన దగ్గర రెండు నిర్ణయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అతనితో పాటు ఈయన ఎక్కడికి వెళ్ళాలో ఆ దారి యాక్చువల్గా ఈయనకి ఎప్పుడు తెలియదు, ఇప్పుడు వెళ్ళలేదు. అదే మొదటిసారి వెళ్ళడం. అయితే ఈయన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. GPS పెట్టుకుంటే అది చూపిస్తుంది, దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత
ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, ఒక అబ్బాయి ఉన్నాడు, అతనికి మొత్తం అంతా రూట్ అంతా బాగా తెలుసు, చాలా సార్లు అనేక సార్లు వెళ్ళాడు, ప్రతిది కూడా అబ్బాయికి ఎక్కడ ఏది ఉంటది ఏంటని అన్ని తెలుసు, తను తీసుకెళ్తే నీకు యూజ్ అవుతుంది, తను వస్తాడు కూడా అని చెప్పారు. అయితే తినేంటంటే ఏం అవసరం లేదు, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, GPS పెట్టుకొని నేను వెళ్ళిపోతాను, మనకు తెలుసు ఈ రోజుల్లో అది ఈ మ్యాప్స్ అవి ఈజీగా చూపిస్తాయి, మనం ఎక్కడికి వెళ్ళాలనేది అది చెప్తా ఉంటది, గైడ్ చేస్తూ ఉంటది. సో ఇంకా నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పి తను స్వయంగా తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే చాలా దూరం బాగానే ఆ యొక్క GPS పెట్టుకున్నాడు, బాగా గైడ్ చేస్తుంది, తను బాగానే వెళ్తా ఉన్నాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత, చీకటి పడిన తర్వాత పెద్ద గాలి తుఫాను ప్రారంభమైంది, విపరీతమైన గాలి వస్తుంది, ఎక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, దాంతో లైట్లు లేవు ఎక్కడ, తన కారుకున్న లైట్లు తప్ప ఇంకేమీ తనకి ఏం కనిపించట్లేదు, ఎలాగా రూట్ కూడా తెలియట్లేదు, ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ అవి సరిగ్గా లేవు. అప్పుడు తనకు గుర్తొచ్చింది, ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఉంటే బాగుండేదే, మొత్తం అంతా చెప్పేవాడే, ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళమే అని అనుకున్నాడు. మనం కూడా చాలాసార్లు రక్షకుని యొక్క అవసరత, ఆ యొక్క దేవుని యొక్క అవసరత మన జీవితాల్లో మనం సొంతగా ఏం చేయలేమని, ఆ విశ్వాస యాత్ర అన్నది సొంతంగా సాధించలేమని గ్రహింపు లేక చాలా సార్లు మనం ఫెయిల్ అవుతా ఉంటాం. మన దైనందిన జీవితంలో కూడా మనం అనేక సార్లు ఇటువంటి పోరాటం జరుగుతూ ఉంటది. సొంతంగా మనం నిర్ణయం తీసుకోవడమా, దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవడమా అన్నది ప్రతిసారి కూడా మనకి ఎదురవుతానే ఉంటది. అది చాలా సార్లు మన సొంత నిర్ణయాలు తీసుకొని చాలాసార్లు మనం ఆ నిర్ణయాలు తప్పుడని అనుకున్నా సరే, మళ్ళీ దేవుని మీద ఆధారపడాలని ఎన్నిసార్లు అనుకున్నా సరే మళ్ళీ బ్యాక్ అవుతా ఉంటాం. అందుకే పౌలు భక్తుడు ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఒక పెద్ద పోరాటం లాగే చాలా ప్రశ్నలు తీసుకొచ్చి, చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ, తనకు తానే ప్రశ్నలు వేసుకుంటూ, అలాగే తనను తాను ఇన్వాల్వ్ చేసుకొని, వేరే వాళ్ళని ఎవరిని కాకుండా తననే ప్లేస్ చేసుకొని, నేను స్ట్రగుల్, పాపం గురించి నేను ఏం చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను అని తనకు తానే అనుకుంటూ, అలాగే మనకి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు తనను ప్రేరేపించి ఇటువంటి గొప్ప గ్రంథాన్ని రాశాడు. ఇది చాలా చాలా ప్రభావితం కలిగినటువంటి గొప్ప గ్రంథం అని మనం మొదటిగా ఈ యొక్క గ్రంథం మనం ధ్యానం చేసే ముందే మనం చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. మీకు అందరికీ తెలిసే ఉంటది, October 31st రీఫార్మేషన్ డే అని చాలా మంది సెలబ్రేట్ చేశారు. ఆ యొక్క మార్టిన్ లూథర్ గారు ఆ యొక్క థీసిస్లన్నిటిని వాళ్ళకి ప్రజెంట్ చేసి, వాళ్ళ ఆ యొక్క పెద్ద వ్యవస్థకి, ఆ రోమన్ క్యాథలిజం అన్నటువంటి ఆ క్యాథలిక్ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడి చాలా గొప్ప చేసిన దానికి వెనక కారణం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక యొక్క ప్రభావం చాలా చాలా ఉంటుంది. అతను రాసిన థీసిస్లన్నిటిలో రోమీయులకు రాసిన పత్రిక రెఫరెన్స్లే మనకు కనిపిస్తాయి. సో ఆ యొక్క ముఖ్యంగా ఆ యొక్క మూలవాక్యం అయినటువంటి 16-17 వచనాలు మనం చూస్తే అది ఆయన్ని పట్టేసింది, ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆయన బైబిల్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్గా, ఆ యొక్క క్యాథలిక్ కాలేజ్లోనే క్యాథలిక్ ఫాదర్గా ఉంటూ, అలాగే ఆ కాలేజ్లోనే ఆయన ఒక డాక్టరేట్ సంపాదించి, ఆ తర్వాత ప్రొఫెసర్గా ఉంటూ గలతీయులకు రాసిన పత్రికని అతను బోధించాల్సి వచ్చింది. అయితే గలతీయులకు రాసిన పత్రిక బోధిస్తున్నప్పుడే తనకు అర్థమవుతా ఉంది, మనం ఈ యొక్క వ్యవస్థ, ఇదంతా క్యాథలిజం అంత సరిగ్గా లేదు, దేవుని వాక్యం వేరేగా ఉంది, ఇక్కడ జరుగుతుంది వేరేగా ఉందని ఆయనకు అర్థమవుతుంది. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక అయిపోయిన తర్వాత రోమీయులకు రాసిన పత్రికని ఆయన బోధించడం ఎప్పుడైతే ప్రారంభించాడో, అతని జీవితంలో భయంకరమైనటువంటి మార్పు అంటే ఆయన ఆలోచన తీరు మార్చేసింది. అంటే జీవితాన్నే మార్చేసింది. అంటే ఒక పెద్ద వ్యవస్థకి ఎదురుగా నిల్చునేటంత అటువంటి ధైర్యం, అటువంటి బలం
చేకూర్చింది ఈ యొక్క వాక్యం. సో రోమీలకు రాసిన పత్రిక అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైందండి. మనం ఏ వచనాన్ని కూడా ఈజీగా తీసుకోవడానికి లేదు. అంటే అంత మనం దాన్ని ధ్యానం చేసి దేవుడా నాతో మాట్లాడి మా యొక్క వాక్యంతో అని మోకాళ్ళేసి ప్రార్థన చేసి దాని మీద ధ్యానం చేయాల్సిన అవసరం ఉందండి. బైబిల్ స్టడీలో మనం డిస్కస్ చేయడమే, మనం ఆలోచించడమే కాదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాక్యాలన్నీ కూడా ఏది వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ ధ్యానం చేస్తూ ఆ యొక్క మార్టిన్ లూథర్ గారిని ఎట్లా ప్రభావితం చేసిందని ఆలోచిస్తూ ఆ విధంగా మనం ధ్యానం చేస్తే క్రైస్తవ్యం పైన మనకు ఒక అభిప్రాయం, ఖచ్చితమైన అభిప్రాయం వచ్చే అవకాశం ఉంటది. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ, మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకునే దానికి చాలా చాలా రోమిలకు రాసిన పత్రిక ఉపయోగపడుతుంది. ఆయన మార్టిన్ లూథర్ అంటే ఇప్పుడు ఆయన ఉంటే ఇటువంటి ఫార్మేషన్ డేలు సెలబ్రేట్ చేయనివ్వడని నా ఉద్దేశం. ఎందుకంటే మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, ఆయన బ్రతికున్నప్పుడు ఇలాగే ఆయన్ని గొప్ప చేయడానికి, ఆయన పొగడ్డానికి అప్పుడే స్టార్ట్ అయిపోతే ఆయన ఏమన్నాడంటే, మీకోసం యేసు ప్రభు వారు చనిపోయారా, మార్టిన్ లూథర్ చనిపోయాడా మీకోసం అని అడిగాడు ఆయన. చూడండి, యేసు ప్రభు వారి కన్నా ఎవరిని కూడా ఎగ్జాల్ట్ చేయడానికి, పెద్ద చేయడానికి ప్రయత్నించకూడదు. సో మా లూథరన్స్ అని లేకపోతే ఇలాగా అటువంటి మాటలు ఆయనకు నచ్చవు, నాకు తెలిసి ఆయనకు కూడా. ఎందుకంటే మనం అందరు క్రిస్టియన్స్, లేకపోతే యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు, అంతేగాని వేరే ఒక వ్యక్తి పేరు మీద లేకపోతే ఒక తెగ పేరు మీద అట్లా నడిపించేది క్రైస్తవ్యం కాదు. యూదులను కూడా అందుకని చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో ఉంది, దేవుడు యూదులకు ఒక్కడైన దేవుడు అని. చూడండి ఎంత ఆయన ఎంత ఒక పెద్ద యూదులకి వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నాడు పౌలు భక్తుడు. అంటే వాళ్ళ తప్పుడు విధానాలని వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడుతూ క్రైస్తవ్యాన్ని నిజంగా అంటే పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలు కానీ ఇవన్నీ గ్రంథాలన్నీ కూడా మనం పరిశీలిస్తే చాలా చాలా క్రైస్తవ్యానికి ఒక మూలమైనటువంటి భాగాలు ఇవన్నీ కూడా. నిజంగా అంటే మర్మంగా పాత నిబంధన కాలంలో మర్మంగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ, ఆ మర్మాలన్నిటినీ యేసు ప్రభు వారి వచ్చిన తర్వాత ఎలాగైతే బయలుపరచబడింది అన్నది పౌలు రాసిన యొక్క గ్రంథాల్లో మనకి బాగా అర్థం అవుతుంది. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే నిజమైన క్రైస్తవ జీవితం మనం జీవించే అవకాశం ఉంటదండి. ఈ మాటలన్నీ కూడా మనం మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి. 21వ వచనం చదువుతున్నాను. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ భాగం అంతా కూడా, ఈ యొక్క ప్యాసేజ్ అంతా కూడా మనం చదివితే మనకి ముఖ్యంగా ఏంటంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం అన్నది క్రైస్తవ్యానికి మూలం. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ్యానికి, క్రైస్తవ విశ్వాసానికి మన డాక్ట్రిన్స్ అంటే మన సిద్ధాంతాలన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. ఏంటంటే మనం నీతిమంతులుగా దేవుడు తీర్చే పద్ధతి ఏంటంటే విశ్వాసం ద్వారానే. దానికోసం ఆయన చాలా ఎగ్జాంపుల్ చెప్తూ, చాలా ఉదాహరణలు చెప్తూ ఇక్కడ నుంచి మనల్ని నడిపించాడు. దీనికన్నా ముందు మనకి మొదటి అధ్యాయం 18 వచనాల నుంచి 16, 17 వచనాల నుంచి చూస్తే అక్కడి నుంచి కూడా అన్యుల గురించి, అలాగే యూదుల గురించి, అలాగే క్రైస్తవుల గురించి, వీళ్ళందరూ అంటే సమస్తమైన ప్రజలు ఎవరిలో కూడా నీతి లేదు, ఎవరు కూడా సరైన జీవితం లేదు అన్నది ప్రూవ్ చేసుకుంటూ, అది నిరూపించుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. చూడండి, ధర్మశాస్త్రం లేని వారు అంటే దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడని చెప్పాడు. ధర్మశాస్త్రం లేకపోతే వాళ్ళ మనస్సాక్షిలో ధర్మశాస్త్రం ఉంది, ఆ మనస్సాక్షిని బట్టి వాళ్ళకి తీర్పు జరుగుతుంది. మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చినా సరే వాళ్ళు పాపాత్ములుగానే తీర్పు తీర్చబడతారు. అలాగే ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చినా సరే ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు ఒక్కడు కూడా ఉండరు.
ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే మనిషిలో అటువంటి అలాగ ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ గా సరెండర్ అయిపోయేది లేదు. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడడం అనేది జరిగేది అసంభవం. సో అది కూడా చెప్తా ఉన్నాడు. సో ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతులుగా తీర్చబడడం అనేది జరిగే అవకాశం లేదని ఆల్రెడీ మనకి నిరూపిస్తూ ఆ యొక్క ఎగ్జాంపుల్స్ అన్ని ఉదాహరణలన్నీ చెప్తూ వచ్చారు. సో అవన్నీ చెప్తూ ఇప్పుడు 23వ వచనంలో ఏం చెప్తున్నారంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తారు. సో ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే మనం ఎలాగా అంటే మనం ఒకటైతే మనకు తెలిసిపోవాలి. ఎప్పటికీ మన డిస్కషన్స్ లో, మన బైబిల్ స్టడీస్ లో, వాటిలో మనం తెలుసుకోవాల్సింది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సో అందుకనే మనం చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి చూస్తే పాప స్వభావం చిన్న పిల్లల దగ్గర నుంచే బయటికి కనిపిస్తా ఉంటది. ఒక రకమైనటువంటి ఇది మన చిన్నపిల్లలు ఎలా చూసినా సరే చూడండి, చిన్నప్పుడే మనకు ఒక రైమ్ ఉంది కదా, షుగర్ తిన్నావా జానీ అని అంటే తినలేదని అబద్ధం ఆడతాడు. సో నోరు తెరువు అంటే లోపల నోట్లో షుగర్ ఉంటది అన్నమాట. సో ఇవన్నీ ఆ స్వభావం మనం చిన్నపిల్లల్లోనే గమనించవచ్చు. ఎందుకు తల్లిదండ్రులు ఏం చెప్పరే అబద్ధం ఆడమని, లేకపోతే అలాంటి చిన్న తప్పులు చేయమని ఎవరు చెప్పరు. కానీ స్వభావంలోనే అటువంటిది మనకి చిన్నతనం నుంచి బయటపడతా ఉంటది, కనిపిస్తా ఉంటది. సో అది మనం ఫస్ట్ గుర్తెరగాలండి. ఇది గుర్తెరిగినప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఇది చెయ్యం. ఇంకా అటువంటి ఆలోచనను మనం ఎంటర్టైన్ చేయం. అంటే సొంతంగా ఏ నిర్ణయం వచ్చినా సరే ఇది నాకు తెలుసు అన్నది లేదు. క్రైస్తవ జీవితంలో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు అన్ని తెలుసండి, నేను చదువుకున్నానండి, లేకపోతే నాకు బైబిల్ అంతా తెలుసండి, లేకపోతే నేను బాగా ప్రార్థన చేసుకుంటానండి, ఇవేమీ పనికిరావండి. దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తేనే దేవునికి సంతోషం, దేవుణ్ణి సంతోష పెట్టగలం, నీతిమంతులుగా తీర్చబడగలం. దేవుని మీద ఆధారపడే జీవితమే క్రైస్తవ జీవితం సంపూర్ణంగా. సో దేవుని నీతి అన్నది ధర్మశాస్త్రం ద్వారా రావట్లేదు, కానీ ధర్మశాస్త్రానికి వేరుగా చూడండి, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిని బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అంటే ధర్మశాస్త్రానికి వేరుగా ఎందుకు దేవుని నీతి బయలుపరచబడుతుంది? అయితే ధర్మశాస్త్రము ప్రవక్తలు వాటికి సాక్షులుగా ఎలా ఉన్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ధర్మశాస్త్రానికి వేరుగా ఎందుకు దేవుని నీతి బయలుపరచబడుతున్నది ఒకటి, అలాగే ధర్మశాస్త్రం ప్రవక్తలు వాటికి సాక్షులుగా ఎలా ఉన్నారు. దేవుని దృష్టిలో ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు ఎందుకు కారు, అలాగే ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్షులుగా ఎలాగున్నారు. ఈ దేవుడిచ్చే నీతికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్షులుగా ఎలా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే, ధర్మశాస్త్రం మనం అర్థం చేసుకునేటప్పుడు, అంటే దేవుని పదాజ్ఞలు కానీ, ప్రవక్తలు చెప్పిన మాటలు కానీ, దేవుడు ఆయా సమయాల్లో ఇశ్రాయేలీలతో మాట్లాడినప్పుడు గద్దింపులు కానీ, వాళ్ళని కరెక్ట్ చేసిన విధానం, వాళ్ళని శిక్షించడం, అలాగే ఇవన్నీ సందర్భాలు మనం అర్థం చేసుకుంటే, మానవులుగా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ధర్మశాస్త్రం చెప్పినట్లు జీవించలేము అన్నది అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడాలి. అందుకే పాపం అంటే ఎట్లా ఉంది, పాపం అంటే ఏంటి అన్న తెలుసుకోవడానికి అవగాహన, మనం పాపాత్ములం అని, మనలో మంచితనం లేదని, మనం దాన్ని నెరవేర్చలేమని, ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉండలేమని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అది మనం ముందు ఇల్లస్ట్రేషన్ ఒకటి చెప్పాను. నా దగ్గర సెల్ ఫోన్ GPS అంతా ఉంది, నేను వెళ్ళిపోగలను అనుకున్నాడు. ఎప్పుడైతే గాలి తుఫాను వచ్చి చీకటి అంధకారమయం అయిపోయిందో లైఫ్ లో, అతనికి అప్పుడు అర్థమైంది, రక్షకుడు నాకు అవసరం, ఒక అబ్బాయి నాకు హెల్పర్, నాకు సాయం చేసి నన్ను అక్కడికి నడిపించే ఒక తోడు కావాలని అర్థం చేసుకున్నాడు. అలాగే మనం కూడా మనల్ని పాపం నుంచి రక్షించే ఒక రక్షకుడు అవసరం అని తెలియజేయడానికే
ధర్మశాస్త్రము, ప్రవక్తలు వీళ్ళంతా కూడా సాక్ష్యం చెప్తా ఉన్నారు. సో నువ్వు పాపాత్ముడు అని చెప్తే మనం పాపాత్ములు అని కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి, అలాగే మనల్ని రక్షించే రక్షకుడు అవసరం అన్నది కూడా మనకి ధర్మశాస్త్రం చెప్తా ఉంది. అందుకనే పాత నిబంధన గ్రంథం నుంచే మనకి ఒక సేవియర్ వస్తాడని, రక్షకుడు వస్తాడని దావీదు భక్తునికి, అబ్రహాంకి, వాళ్ళందరికి కూడా ఆ యొక్క ప్రామిస్ లో వాగ్దానం దేవుడు చేస్తా ఉన్నాడు. నీ యొక్క సంతానంలో ఉంటారు, నూతన నిబంధన, ఒక నిత్యమైన నిబంధన మీతో చేస్తానని ఆ యొక్క ఎహెజ్కేలు గ్రంథంలో ఈ మాటలన్నీ మనం అర్థం చేసుకుంటే, ధర్మశాస్త్రం అలాగే ప్రవక్తలు కూడా యేసు ప్రభు వారి గురించి, ఆయన మనకి రక్షకుడు అవసరం అన్న దాని గురించి, మనల్ని విడిపించే ఒక రక్షకుడు వస్తాడని చెప్పి ఇవన్నీ కూడా మనకు అవసరం అని తెలియజేస్తాం. మనం అది కానీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే యేసు ప్రభు వారి వైపు తిరిగే అవకాశం ఉండదు. యూదులు చాలా మంది ఇది సరిగ్గా అర్థం చేసుకోక ఇంకా ధర్మశాస్త్రం మీదే మాకు పాత నిబంధనలో అక్కడలే జీవించే వాళ్ళు ఈ రోజు కూడా అనేక మంది ఉన్నారు. అలాగే మనం చూస్తే క్రైస్తవుల్లో కూడా చాలా మంది పాత నిబంధనలో బ్రతికే వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తా ఉంటారు, సరిగ్గా అర్థం చేసుకోకపోతే. అందుకే రోమీలకు రాసిన పత్రిక అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం ఇంకా పాత జీవితం వైపు వెళ్ళిపోయే అంటే ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకొని ఇప్పుడు కూడా చాలా మంది చూడండి కొన్ని పద్ధతులు రూల్స్ పెట్టుకుంటారు. ఆ యొక్క యూదులు ఎలాగైతే ఓన్లీ సబ్బాత్ దినాన్ని, కేవలం ఆ యొక్క సబ్బాత్ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పాటించడం కోసమే చాలా ఆజ్ఞలు రాసుకున్నారు. ఒక సబ్బాత్ విశ్రాంతి దినాన్ని పాటించడం అన్న ఒక్క ఆజ్ఞ మీద వాళ్ళకి చాలా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. వాళ్ళ ఇవి చూస్తే మనకు అర్థం అవుతుంది, వాళ్ళ పద్ధతులు అవి అర్థం చేసుకుంటే. కేవలం విశ్రాంతి దినం మీదే వాళ్ళకు చాలా ఉన్నాయి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అని అలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎప్పుడైతే మనకి రూల్స్ పెడతారో ఆ రూల్స్ పాటించకపోవడమే, రూల్స్ నుంచి బ్రేక్ చేయడమే మనిషి ఒక ఆలోచన ఉంటది. మీరు చూడండి, ఇక్కడ చెత్త వేయకూడదు అని ఉంటది, లేకపోతే ఇక్కడ మూత్ర విసర్జన చేయకూడదు అని ఉంటది. అందరు అక్కడే మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు, అలాగే అక్కడే చెత్త వేస్తూ ఉంటారు. ఇక్కడ నో పార్కింగ్ బోర్డు ఉంటది, అక్కడ పార్కింగ్ చేసి ఉంటాయి వెహికల్స్. ఇటువంటి స్వభావం అది పౌలు భక్తుడు ఏమంటాడు, అటువంటి పాప నియమము మన శరీరంలో ఉంది అని చెప్తాడనమాట. సో అటువంటి స్వభావం ఉంది. అంటే మనం ఇంతకు ముందు కూడా ఒకసారి ఉదాహరణ చెప్పుకున్నాం. మరి దొంగతనం చేసాడు కాబట్టి దొంగ అవ్వలేదు, కానీ ఆ ముందు దొంగ బుద్ధి ఉంది, దాని వలన దొంగతనం చేశాడు. అలాగే మనిషిలో పాప బుద్ధి ఉంది కాబట్టి మనం పాపం చేస్తాం. సో అది ఒక న్యాచురల్ అయిపోయింది. ఎందుకనంటే అది సబ్ కాన్షియస్ గా వచ్చేస్తుంది. తప్పు చేయడం అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయింది. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞకి లోబడలేదో, దేవుని మాటను నమ్మలేదో, ఆ యొక్క అపవాది చెప్పినటువంటి మాటల్ని నమ్మామో, అప్పుడే మనలో పాప స్వభావం వచ్చింది. అప్పటి నుంచి ఆటోమేటిక్ గా పాపం చేసేసే స్వభావం మనలో ఉంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా మన పాప జీవితానికి చనిపోయినప్పుడు యేసు ప్రభు వారి జీవితం మన ద్వారా చేయగలిగితే, అంటే యేసు ప్రభు వారికి మనం సర్వస్వం సమర్పించుకుంటే, ఆయన జీవితం ఆయన మన ద్వారా జీవిస్తే అది నిజమైన క్రైస్తవ జీవితం. మనం చాలా సార్లు చదువుకున్నాం కూడా. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. ఒకసారి చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులు అనే వాళ్ళు విశ్వాస మూలంగా జీవించాలి. ఇదే పౌలు భక్తుడు యొక్క మార్టిన్ లూథర్ గారిని ప్రభావితం చేసింది. అలాగే పౌలు భక్తుడు యొక్క పత్రిక రాయడానికి, లేకపోతే అనేక గ్రంథాలు పత్రికలు రాయడానికి, యూదుల్ని ఎదుర్కొనడానికి కావలసిన శక్తి, ఇవన్నీ ఈ ఆలోచన నుంచి
వీటి నుంచి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా వచ్చినటువంటి దేవుని నడిపింపని మనకి క్లియర్ గా అర్థం అవుతా ఉంది. సో మనము ముఖ్యంగా విశ్వాస మూలంగా జీవించాలన్నది మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం కూడా దానికి సపోర్ట్ గానే ఉంది. అలాగే ప్రవక్తలు కూడా దాన్ని మనకు అది నిజమని చెప్తా ఉన్నారు, సాక్ష్యం చెప్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకా ముందుకెళ్దాం. 22వ వచనంలో, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమున్నదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చూడండి, దేవుని నీతి ఎట్లా వస్తుంది అంటే కేవలం విశ్వాసం ద్వారా వస్తుంది. దేవుని నీతి మనం ఆపాదించబడాలి అంటే అది కేవలం విశ్వాసం ద్వారానే సాధ్యమవుతుందని ఉంది. అయితే మన విశ్వాసం ఎటువంటిదై ఉండాలి? అంటే చాలా రకరకాల విశ్వాసాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. క్రైస్తవ్యంలో కూడా మనం చూస్తే రకరకాల విశ్వాసాలు కనిపిస్తూ ఉంటాయి. నిజమైన విశ్వాసం ఎట్లా ఉంటది? విశ్వాసం అన్నది ఏంటంటే దేవుని యొక్క దేవుని మీద నమ్మకం ఉంచడం అన్నది క్రైస్తవ విశ్వాసం. ఏంటంటే దేవుడు చేసే వాటి మీద కాకుండా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి, దేవుని యొక్క లక్షణాలను బట్టి, ఆయన యొక్క గుణాలను బట్టి, ఆయన యొక్క క్యారెక్టర్ను బట్టి మనం ఆయన నమ్మడం అన్నది క్రైస్తవ విశ్వాసంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిందే. అబ్రహాము విశ్వాసం చూపించాడని చెప్పారు. సో చూడండి, అబ్రహాం జీవితంలో మనం అర్థం చేసుకుంటే ఆయన అప్పటి వరకు ఇటువంటి ఈ దేవుడిని ఎప్పుడు ఎన్కౌంటర్ చేయాలి అంటే ఎప్పుడు ఎదుర్కోలేదు. మొట్టమొదటిసారిగా ఒక కొత్త ఆయన, అంటే అప్పటి వరకు ఆయన విగ్రహాలు చేసి విగ్రహారాధనలో ఉండే ఆయన ఒకేసారి నిజమైన దేవుడు కనిపించి ఆయనతో మాట్లాడినప్పుడు కంప్లీట్ గా నమ్మాడు. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ దేవుడు ఏమో అద్భుత కార్యాలు చేయలేదు, ఆశ్చర్య కార్యాలు చేయలేదు, ఆయనకి ఏం చూపించలేదు. ఆయన ఒక మెరకలు చేసి చూపించి అప్పుడు దేవుడు ఆ ఊరు వచ్చేయమని చెప్పలేదు. ఏం చెప్పకుండా జస్ట్ దేవుడు మాట్లాడి నీ ఊరు నుంచి నువ్వున్న ప్లేస్ నుంచి నీ రిలేటివ్స్ ని, ఆ యొక్క బంధువుల్ని మొత్తం అందరిని వదిలిపెట్టేసి నువ్వు బయటకు నేను నడిపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు కంప్లీట్ గా నమ్మి బయటకు వచ్చేసి మొత్తం అంతా వదులుకొని బయటకు వచ్చి దేవుణ్ణి వెంబడించాడు అబ్రహాం. ఇది నిజమైనటువంటి విశ్వాసం అంటే అలా ఉండాలండి, ఏదో ఆశించి కాదు. చాలా సార్లు మనం ఏం చేస్తా ఉంటే మనకి ఏదో మంచి జరుగుద్దనో, మన పిల్లలకి ఆరోగ్యం బాగుపడుద్దనో, లేకపోతే వాళ్ళకి మంచి చదువులు వస్తాయనో, లేకపోతే మన జీవితం బాగుపడుద్దనో, మనకు మంచి పెళ్లిళ్ళు అవుతాయనో, చదువు వస్తుందనో, లేకపోతే దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడనో. ఈ రోజుల్లో చూడండి, తప్పుడు బోధకులు చెప్పేవన్నీ ఇవే ఉంటాయి. ఎలా అంటే యేసుప్రభు వారిని చూపించకుండా అద్భుతాలను చూపించి వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి చూపించారు, దేవుడు చేసే కార్యాలని చూపించి ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి విశ్వాసం నిలవదు. ఎప్పుడైతే ఆ విశ్వాసం పరీక్షకు గురైందో అది నిలవదు. ఆ విశ్వాసం ఎప్పుడైనా శ్రమలు వచ్చాయని అనుకోండి, అయ్యో నేను శ్రమలు వస్తాయి అనుకోలేదని వాళ్ళు దూరం అయిపోతారు. ఈ దేవుడు నిజమైన దేవుడా కాదా అనిపించే అవకాశం ఉంటుంది. కానీ మన విశ్వాసం అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనం విశ్వాసం అనేది దేవుని మీద నమ్మకం ఉంచి దేవుణ్ణి చూడాలి, దేవుని లక్షణాలని ఆయన చేసినా చేయకపోయినా. చూడండి, కరోనా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు, చాలా మంది ఈవెన్ దేవుని సేవకులతో సహా చనిపోయారు. కానీ వాళ్ళు చనిపోయారని దేవుడు లేడంటామా? లేకపోతే దేవుడు సరే మంచివాడు కాదంటామా? అటువంటి అభిప్రాయం అసలు మనకి ఎప్పుడు రాకూడదు. కరోనా వచ్చినా, మన మిత్రులు, మన బంధువులు, మన తోటి వాళ్ళు, లేకపోతే ఎవరు చనిపోయినా దేవుడే. దేవుడు మంచితనం దేవుడి నీతే, దేవుని న్యాయవంతుడు, దేవుని యొక్క గొప్పతనం ఎప్పుడు మారదు. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి.
సో ఈ యొక్క చూడండి, ఈ కరోనా టైమ్స్ లో మనం ముఖ్యంగా క్రైస్తవులంగా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ కాలంలో ఏంటంటే, దేవునికి ఇంకొంచెం దగ్గర అవ్వడానికి దేవుడు ఇటువంటిది తీసుకొచ్చాడు. మీరు చూస్తే కరోనా వలన చాలా చాలా ఉపయోగాలు అర్థమయ్యాయి చాలా మందికి. మనం నిజంగా కళ్ళు తెరిచి చూస్తే పర్యావరణం బాగుపడింది. చూడండి, అనేక కుటుంబాలు వేరువేరుగా ఉన్న కుటుంబాలు ఒక దగ్గరికి చేరే, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ బంధాలు పెరిగి కుటుంబాలు సెట్ అయినాయి చాలా సార్లు, చాలా విషయాల్లో. సో చాలా చాలా మనం అర్థం చేసుకోవడానికి ఒక దగ్గర కూర్చొని వ్యక్తిగతంగా మన జీవితం ఎలాగుందిరా బాబు ఏంటి మనం అని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. మనం ఊరక డబ్బుల మీద వెంపర్లాడుతున్నాం కానీ అసలు మన పరిస్థితులు, మన బంధాలు, మన ఎలాగున్నాయి ఏంటి అని కుటుంబం అంతా ఒకే దగ్గర కూర్చొని ఒకే ఇంట్లో ఉండి వండుకుంటూ తింటూ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ఇవన్నీ కూడా సెట్ చేసింది కరోనా. దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడని మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా సార్లు మనం ప్రార్థన చేసి ఉంటాం, వాళ్ళని కాపాడమని, వీళ్ళని కాపాడమని, లేకపోతే వాళ్ళని చేయమని. ఎప్పుడైనా మనం అసలు దేవుడు ఎందుకు ఇది అలౌ చేశాడు అన్న ఆలోచన కూడా మనకి రావాల్సిన అవసరం ఉందండి. సో విశ్వాసం అనేది పరీక్షకు గురైనప్పుడు, చూడండి ఇటువంటి కరోనా కాలంలో అటువంటి పరీక్షలు మనకు వచ్చినప్పుడు మనం ఇంకా దేవుణ్ణి ఎదగడానికి ఉపయోగపడాలి కానీ దేవునికి దూరం అయిపోవడానికి కాదు. కొంతమంది దేవునికి దూరం అయిపోవచ్చు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ యొక్క శ్రమల్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇటువంటి వస్తుంది దేవుడు అలౌ చేస్తాడని అనుకోలేదు. దేవుడిని ఎప్పుడు కూడా ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, మన అక్కర్లను తీర్చే దేవుడు, మనల్ని అభివృద్ధి చేసే దేవుడు అని అర్థం చేసుకున్నారు. కానీ దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయన పరిపాలన అందరికీ సమానం ఉంటదు, పక్షపాతం ఉండదు. ఇవన్నీ ఆయన ఉగ్రత చూపించే పాపాన్ని సహించడు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం మానేశారు. సో ముఖ్యంగా విశ్వాసం అన్నది అట్లా ఉండకూడదు. దేవుని యొక్క లక్షణాల మీద ఆధారపడి ఉండాలి. చూడండి ఒకసారి ఆ యొక్క హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19 చదువుతారా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఇదండి క్రైస్తవులంగా అంటే ముఖ్యంగా అర్థం చేసుకుంది. హబక్కూకు కూడా ముందు ఆ యొక్క ఇశ్రాయేలీల పరిస్థితి చూసి దేవునితో మాట్లాడినప్పుడు, దేవునితో సంభాషణ చేసినప్పుడు, ఏంటి దేవా ఈ పరిస్థితి ఎట్లా ఉందనే మాట్లాడినప్పుడు దేవుడు తిరిగి హబక్కూకుతో మాట్లాడినప్పుడు హబక్కూకు అర్థం చేసుకొని, ఉన్నా లేకపోయినా సరే నేను దేవునిలో ఆనందిస్తాను, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన గొప్పవాడని ఆయన నమ్ముకున్నాడు. అంతేగాని గొర్రెలను లేకపోతే మేకలను, ఆయన దగ్గర ఉన్న సంపదను లేకపోతే వాటి మీద ఆధారపడి ఆయన విశ్వాసం లేదు. అలాగ ఉండకూడదు. మన క్రైస్తవ విశ్వాసం కూడా మనకు ఉద్యోగం వచ్చిందా లేదా, కరోనా వచ్చిందా లేదా, హాస్పిటలైజ్ అయ్యామా లేదా, వీటి మీద ఆధారపడకూడదండి. మనం చాలాసార్లు దేవుడు నిజంగా మన పక్షాన ఉన్నాడా లేదా, లేకపోతే ఏంటి, ఎందుకు నాకు ఈ జ్వరం వచ్చింది, ఎందుకు నాకు ఈ జబ్బు వచ్చింది, లేకపోతే ఎందుకు ఇలాగ అయింది అని శ్రమల్లో అనుకునే అవకాశం ఉంది. అలా ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఎప్పుడు గొప్పవాడు. మనం ఇక్కడ క్రైస్తవులంగా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు నన్ను ఈ ఒక కారణం చేత ఈ యొక్క లోకంలో ఉంచాడు, ఆ కారణం ఆయన నెరవేర్చుకుంటాడు, ఆయన చేస్తాడు. ఒకవేళ నేను చేయాల్సింది ఏమి లేకపోతే ఆయన నన్ను తీసుకెళ్ళిపోతాడు. అంతే కదండి. ఆయన చిత్తం, ఆయన ఇష్టం. ఆయన్ని కరోనా అలౌ చేయాలా, ఈ లోకంలో పంపించాలా వద్దా, లేకపోతే ఎవరు ఉండాలి, ఎవరిని తీసుకెళ్ళిపోవాలి అన్న ఆయన ఇష్టం, మన ఇష్టం కాదు. ఆయన చిత్తంలో మనం ఉన్నాం. అంతేగాని మన ఇష్టానుసారంగా మన ఆలోచనల ప్రకారం ఆయన ఉండడు కదండి. దేవుడు ఆయన. సో దేవుణ్ణి ముఖ్యంగా ఆయన చేసే ప్రతి పని మీద విశ్వాసం ఉంచి నా ఆనందం ఆయనలో ఉంది. ఎంత మంచి వచనాలండి. మళ్ళీ చదువుతారా ఒకసారి ఆ 18, 19 వచనాలు? నేను
యెహోవా యందు ఆనందించెదను. ఆ నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అబ్బా, చూడండి, మన సంతోషం, మన ఆనందం అదై ఉండాలండి. చూడండి, ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్ ఎట్లా సెల్ ఫోన్ ఎంత ప్రేమిస్తున్నారు జనాలు. అబ్రహాం అలా లేడు. అబ్రహాం తెల్లవారు లెగిస్తే దేవుణ్ణి ఆలోచించి దేవుని గురించి తన జీవితం అంతా ఆలోచనలు అట్లా ఉన్నాయి. మనం తెల్లవారు లేకగానే కళ్ళు తుడుచుకుంటూ సెల్ ఫోన్ ఎత్తుకుతూ ఉంటాం. సో అబ్రహాం అలా లేడు. లేవగానే పడుకునే ముందు, లేచే ముందు, రాత్రిలో నిద్రలోనూ అంత దేవుడి గురించే ఆలోచించేవాడు. అందుకనే దేవుడు అబ్రహాం గురించి ఏమన్నాడంటే, ఈయన నా స్నేహితుడు అన్నాడు. నా స్నేహితునికి చెప్పకుండా నేను సొదొమ గొమొర్రాను నేను ఎట్లా నాశనం చేస్తా. చూడండి, ఆ రిలేషన్షిప్, ఆ బంధం ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. ఆయన ఏమి ఆశ్చర్యకార్యాల మీద ఆధారపడి లేదు ఆయన విశ్వాసం. ఆయనకి పిల్లలు ఉన్నారా లేదా దాని మీద విశ్వాసం ఆధారపడి లేదు. కేవలం దేవుణ్ణి నమ్మాడు. మీరు చెప్పినట్లు సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచడం విశ్వాసం. అలాగే లేని దానిని అబ్రహాం ఒక ఆంటీ చెప్పారు, లేని దాని మీద నమ్మడం అన్నది. అబ్రహాంకి అప్పుడు ఏమీ లేదు, ఏమి జస్ట్ మాట చెప్పాడు అంతే, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి నువ్వు బయటకు రావాలి అని చెప్పినప్పుడు ఆ ఊరు మొత్తం అంతా విడిచిపెట్టి తనకు బిలాంగింగ్స్ అన్ని వదిలేసి తనకు సంబంధించినవన్నీ వదులుకొని బయటకు వచ్చి దేవుడు నడిపించే చోటు పలానా చోటు అని చెప్పలేదు. ఎక్కడికన్నదని నువ్వు ముందు బయలుదేరితే దేవుడు చూపిస్తాడు. గుడారాల్లో, ఆ టెంట్లలోనే అక్కడక్కడ నివసించాడు. ఆ యొక్క వాగ్దాన దేశంలో కూడా టెంట్లలోనే ఉన్నాడు. ఇదే ప్లేస్ నీకు, ఇదే దేశం నీకు వాగ్దాన దేశంగా, మళ్ళీ నీకు సంబంధించిన సంతానం అంతా ఇక్కడ వచ్చి ఉంటారని అబ్రహాంకి చెప్పాడు. అంతేగాని అబ్రహాం అవన్నీ నమ్మాడు. అందుకనే అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సో నీతిగా మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే, మనం నీతి మనకు ఆపాదించబడాలంటే దేవుని మీద కంప్లీట్ గా విశ్వాసం ఉంచితేనే, అబ్రహాం లాంటి విశ్వాసం, యేసు ప్రభు వారు దేవుని తండ్రి మీద చూపించినటువంటి విశ్వాసం, ఇటువంటి విశ్వాసాలు మనం కలిగి ఉండాలండి. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే పెద్ద లిస్టే ఉంది, విశ్వాసం ద్వారా ఎవరెవరు నీతిమంతులుగా తీర్చబడ్డారన్నది. సో మన విశ్వాసం అలాగ ఉండాలండి. పరీక్షకు గురైనప్పుడు అది నిలబడాలి. ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసం ఇంకా పెరిగిపోవాలి, అంతేగాని ఇదైపోకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూడండి, శ్రమలని మహా ఆనందంగా ఎంచుకోవాలి. ఇటువంటి బాధలు మనకి ఎక్కడా వినిపించవు ఈ రోజుల్లో. ఎందుకంటే నమ్మరని, లేకపోతే మన చర్చికి అలాగైతే రారని, ఇలాంటి అభిప్రాయాలు పెట్టుకొని ఇటువంటి మాటలు చెప్పడం మానేశారండి. మనకు శ్రమలు ఆనందం కలిగజేయాలి. మీరు చూడండి, శిష్యుల జీవితాలు చూడండి, జైల్లో ఉండి ఆనందంగా పాటలు పాడారు వాళ్ళు. మన క్రైస్తవ్యం ఇప్పుడు మారిపోయి వేరే విధంగా ఉంది. శ్రమలు వస్తే అందరు కలిసి శ్రమలు పోవాలని ప్రార్థన చేసేవాళ్ళు అన్నారు కదండి. శ్రమల్లో ఇంకా మన విశ్వాసం పెరుగుద్దని, ఓర్పు పెరుగుద్దని వాక్యం చెప్తా ఉంది. మనకి ఇంకా ఓర్పు పెరుగుద్ది, దానివల్ల మన విశ్వాసం పెరుగుతుంది, దానిలో ఆనందించాలి. మనం దేవుడు ఎందుకు మన జీవితాల్లో ఇది పెట్టాడో అని అర్థం చేసుకునే రోజులు పోయినాయి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకొని మనం లోకంలో కలిసిపోకుండా వేరే ఒక రకమైన క్రైస్తవ్యం వాటిల్లోకి వెళ్ళిపోకుండా మనం నిజమైన క్రైస్తవ్యం వైపు, వాక్యానుసారమైనటువంటి క్రైస్తవ్యం వైపు మనం ఉండాల్సి ఉంది. అందుకనే బైబిల్ స్టడీస్, క్వైట్ టైమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం చదువుకొని దేవుని మాటలు వినడం, పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినడం, పదే వాక్యాన్ని ధ్యానించడం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి సరిగ్గా అర్థం చేసుకొని మన జీవితాన్ని మనం సరిగ్గా మార్చుకోవడానికి మనం ఇష్టపడాలండి.
23వ వచనం చదువుతున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇది మీ అభిప్రాయం ఏంటి చెప్తానండి? ఇది కరెక్టేనని నమ్ముతున్నామా? కరెక్ట్. యూదులు ఎలాగూ వారు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు, ఆయన మెస్సయాన్ని నమ్మలేకపోయారు, ధర్మశాస్త్రంలో ఆయన గురించిన వాగ్దానాలని, ప్రవక్తలు చెప్పిన మాటలను ఎలాగైతే నమ్మలేకపోయారు, ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా మరి అన్యులందరూ కూడా అదే పాపము వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ భేద యూదులకి అన్యులకు కూడా మరి ఎవరికి కూడా అది వర్తించకుండా ఉండదు, ఇద్దరికి వర్తిస్తుంది, ఏ భేదం కూడా లేదు. వాళ్ళు వీళ్ళు ఒకటే. నీ పాపానికి ఎంత శిక్ష ఉందో అన్యుల పాపానికి కూడా అంతే శిక్ష ఉందని చెప్తున్నాడు పౌలు. అంటే మన పాపపు స్వభావం అన్నది దేవుని మహిమని దూరం చేసేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైందండి. దేవుని మహిమ లేకపోవడం అన్నదే మన పాపం, మన యొక్క పాపపు స్వభావం. అది చాలా భయంకరమైంది. మనకి దేవుని మహిమ పొందే అవకాశాన్ని పోగొట్టేస్తుంది. సో ఆ పాప స్వభావం మన అందరిలో ఉంది, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ ఒక్కరికి కూడా అర్హత అన్నది లేనే. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. మనం క్రైస్తవులమైనా ఎవరమైనా సరే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, యూదుల కుటుంబాల్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా సరే యేసు ప్రభు వారి ద్వారా తప్ప మనకు విముక్తి వచ్చే అవకాశమే లేదండి, ఎవరికైనా సరే. అందుకనే సువార్త అన్నది చాలా ప్రాముఖ్యం. అందరికీ సువార్త ప్రకటించడం అనేది ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే, ఎందుకు మనం అందరికీ చెప్పాలి అని అంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి, క్రైస్తవులకి సువార్త అవసరం, యూదులకి సువార్త అవసరం, అన్యులకి సువార్త అవసరం, అందరికీ సువార్త అవసరం. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే క్రైస్తవులకి అవసరం లేదనుకుంటాం, యూదులకి అవసరం లేదనుకుంటాం. కానీ కాదు, అందరికీ సువార్త అవసరం. అందరూ పాప క్షమాపణ పొందాలి, అందరూ మారు మనసు పొందాలి. అందుకనే యేసు ప్రభు వారు నికోదేముతో మాట్లాడుతూ మళ్ళీ తిరిగి జన్మించితేనే తప్ప నిత్యరాజ్యం వచ్చే అవకాశమే లేదని చెప్పి. సో ప్రతి ఒక్కళ్ళు పశ్చాత్తాపం, పాప క్షమాపణ, మారు మనస్సు, బాప్తిస్మం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది తప్ప వేరే మార్గమే లేదు. సో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాం. మహిమను పొందలేకపోవడం అన్నది మనం కోల్పోతున్నాం. దేవుని మహిమ పొందే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి వివేచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చిపడుచున్నారు. అయితే ఏంటి నీతిమంతులుగా తీర్చబడడం అనేది? ఉచితంగా, ఓన్లీ కేవలం మనం విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి ఆయన మనం మనం 10వ వంతు ఇవ్వడం వలన కాదు, లేకపోతే మన ఉపవాస ప్రార్థనల వలన కాదు, లేకపోతే మనం ఆ డబ్బులు ఇవ్వడం, లేకపోతే రకరకాల ఏ పనులు చేయడం వలన కాదు. కానీ నీతిమంతులుగా తీర్చబడడం అన్నది కేవలం విశ్వాసం ద్వారానే సాధ్యం అవుతుంది. చూడండి, మనకి ఈ యొక్క 23వ వచనంలో ఏ భేదం లేదండి. మనకు ఒక్కొక్కసారి ఏంటి, అందరూ ఎలాగ పాపాత్ములండి, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా అనిపించే అవకాశం ఉంది. మీరేం చెప్తారు? కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదండి, అందరూ ఎలాగ పాపం చేస్తారు అంటే మన దృష్టి ఎలా ఉంటుందంటే, కొంతమంది మంచోళ్ళు, కొంతమంది చెడ్డోళ్ళు అన్న జడ్జిమెంట్ మన మైండ్ లో జరుగుతూ ఉంటది. అఫ్ కోర్స్ కొంతమంది మంచి పనులు చేసి, లేకపోతే అట్లా కాదని, అట్లా మంచి పనులు చేయడం తప్ప అనట్లేదు. కానీ దాని వలన నీతిమంతులుగా తీర్చడం అన్నది, పాపాత్ములు కారని చెప్పడం అన్నది జరగదు. ఎందుకంటే పాపపు స్వభావం లోపల ఉంది. అది అవకాశాన్ని బట్టి అందరి ద్వారా బయటకు వస్తూ ఉంటది. ఆయా సమయాలు మనకి ఎవరికి ఏ సమయంలో ఆ పాపపు స్వభావం బయటపడింది అన్నది మనం ప్రతి ఒక్కరిని చూడలేము. మనం ఎవరినైనా చూసినప్పుడు మనకు కనిపించిన దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. అందుకే మన బైబిల్ గ్రంథంలో ఏముందంటే, వెలిచూపుని బట్టి మనం తీర్పు తీర్చకూడదని. బయటికి కనిపించే దాన్ని బట్టి మనం న్యాయం తీర్చలేం.
దేవుడికి మాత్రమే న్యాయం తెలుసు. అందుకనే మనం ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలని అందుకే చెప్తా ఉంటాం. మనిషి ఆలోచన చూడండి, ఆ నిర్ణయం, ఆ జడ్జిమెంట్ కూడా పాపపు స్వభావం నుంచే వస్తుంది కదా బయటికి. సో మంచి వచ్చే అవకాశమే లేదు. అందుకనే మనం నీతి కార్యాలు చేస్తాం అనుకోండి, అది పాపపు స్వభావం నుంచి నీతి ఎట్లా బయటకు వస్తుందండి? రాదు. అందుకనే మురికి గొడ్డలాగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు దేవుడు. సో ఏ భేదం లేదు, అందరూ ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. పాపపు స్వభావం అన్నది ప్రతి ఒక్కరిలో, మన అందరిలో ఉంది. అయితే 25వ వచనంలో చూద్దాం. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచెను. దేవుడు ఎప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసిన. చూడండి, ఈ మార్టిన్ లూథర్ ఆ యొక్క క్యాథలిక్స్ కు వ్యతిరేకంగా పోరాడడానికి కారణం ఏంటంటే, వాళ్ళు నీతి కార్యాలను బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు, మంచి కార్యాలను బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు అని నమ్మేవాళ్ళు. సో వాళ్ళన్ని కూడా చూడండి, వేరే వాళ్ళకి మంచి పనులు చేయడంలోనే వాళ్ళకి సంతృప్తి ఉంటది, అదే క్రైస్తవ జీవితం అన్ని భ్రమలో ఉండేవాళ్ళు. అందుకని ఎప్పుడైతే ఈ వాక్యాలన్నీ మార్టిన్ లూథర్ భక్తుడు చదివాడో ఆయనకు అర్థమైంది. ధ్యానం చేసి ఆయన టీచ్ చేసేవాడు, స్టూడెంట్స్ టీచ్ చేయాలి. సో ఎప్పుడైతే ఆయన వాటన్నిటిని టీచ్ చేస్తా ఉన్నాడో వాళ్ళకి అర్థమైపోయింది, ఇది సరైన పద్ధతుల్లో లేరు, మొత్తం వ్యవస్థ చాలా భయంకరంగా ఉందని ఆయన వ్యతిరేకంగా పోరాడడానికి నిర్ణయం తీసుకున్నాడు. మనం కూడా మన జీవితాలని, మన కుటుంబ జీవితాలని, మన వ్యక్తిగత జీవితాలని ఇటువంటి క్రైస్తవ జీవితం వైపు నడిపించాలండి. అంటే ఏంటి? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే నిర్ణయాలు తీసుకునే కుటుంబం. ఆలోచించండి, ఒక్క నిర్ణయం కూడా వ్యక్తిగతమైన నిర్ణయం ఉండకూడదు అనే నిర్ణయం తీసుకోవాలి. మనం చూస్తే జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు కుటుంబం ఒక్కటే అంటే మొత్తం ఆ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. మిగతా ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. సో ఆయన ఎంత దేవుణ్ణి నమ్మి, ఎంత ఆ రోజులు అప్పుడు వర్షం వస్తుందంటే నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు వర్షం పడలేదు భూమి మీద. పంటలన్నీ కూడా తేమను బట్టి పంటలు పండి, ఒకసారి కూడా వర్షం పడలేదు. ఆకాశంలో నుంచి వాటర్ వస్తుందంటే ఎట్లా నమ్ముతారు? నమ్మి దేవుని చెప్పిన ప్రతి మాటనికి లోబడి ఆయన యొక్క ఓడను తయారు చేసి కుటుంబాన్ని కన్విన్స్ చేసి, ఆ యొక్క కుటుంబాన్ని అంతటిని వాళ్ళందరికీ చెప్పి దేవుని మాట ఇదని వాళ్ళు కూడా మొదట నమ్మారో లేదో తెలియదు, వాళ్ళందరినీ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పుకునేటట్లు చేసి వాళ్ళందరినీ కాపాడుకోగలిగాడండి. కుటుంబాన్ని కాపాడాడు ఆయన ఆ దేవుణ్ణి నమ్మడం వల్ల, దేవుని మాటకు లోబడ్డం వల్ల. మనం కూడా ఈ సాయంత్ర సమయంలో మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని దేవుని మీద ఆధారపడి మనం నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిదీ కూడా దేవుని చిత్తం చేద్దాం. మన పరిచర్యలు కానీ, మన కుటుంబ జీవితాలు కానీ, మన వ్యక్తిగత జీవితాలు కానీ కంప్లీట్ గా దేవుని నిర్ణయం రావాలి, దేవుని నుంచి రావాలి నిర్ణయం అన్నది. అటువంటి జీవితం జీవించడానికి తీర్మానించుకుంటే ఎంత గొప్ప ఆధిక్యత అండి. దేవుని మహిమను పొందే అవకాశం ఉంటది, దేవుని చేత మహిమపరచబడే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునితో ఉండి, దేవునితో అబ్రహాం చూడండి, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, అబ్రహాం చెప్పలేదు దేవుడు నా స్నేహితుడని. దేవుడు చెప్పాడు అబ్రహాం నా స్నేహితుడని. సో మన విశ్వాసం ఈ విధంగా ఉండాలండి, గాలికి కొట్టుకుపోయే దానిలాగా ఉండకూడదు. ఊరక అద్భుత కార్యాల వైపు చూసేది, లేకపోతే మనకి ఇల్లు కావాలి అని ప్రార్థన చేసేసి, లేకపోతే మన ఆరోగ్యాల కోసం తెగ ప్రార్థన చేసేసి ఆత్మీయమైన అవసరతలన్నీ పట్టించుకోవడం మానేస్తే విశ్వాసంలో ఎదిగే అవకాశం ఉండదండి.
దేవుని వైపు చూడాలి. అంతేగాని ఆ గిఫ్ట్, ఆ యొక్క బహుమతుల వైపు, దేవుడు ఇచ్చే బహుమతుల వైపు కాదు మనం చూడాల్సింది. దేవుని మీద, దేవుడికి రక్షకుడు కావాలి మనకి, దేవుడు కావాలి మనకి. మనకు తోడుగా దేవుడు ఉండాలా, ఆ గిఫ్ట్లు ఉండాలండి? ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ తప్పుడు బోధకులు కానీ, తప్పుడు బోధలు కానీ, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి పక్కన పెట్టి వీటి వైపు ప్రజల్ని ఆకర్షించేటట్లు చేసి, ఎప్పుడైతే విశ్వాసం పరీక్షకు గురవుతుందో వాళ్ళు మోసగింపబడతారు. ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళతో సహా తప్పుడు బోధకులు, వాళ్ళని నమ్మే వాళ్ళు మొత్తం అంతా మోసగింపబడతారు. సో మనం అటువంటి క్రైస్తవ్యం వైపు వెళ్ళకూడదు. నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకోవాలండి. ఒకసారి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుతారా? యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చూడండి, దేవుడు వాగ్దానాలని నమ్ముకొని ఉండాలి. అవి లేట్ అయిపోతున్నాయి, లేకపోతే దేవుడు చెప్పిన వాగ్దానాలు మన జీవితాల్లో జరగట్లేదు అని అంటే మనం, అది తప్పకుండా జరుగుతాయి. దేవుడు వాగ్దానం చేసాడంటే అది తప్పకుండా జరుగుతుందని మనం నమ్మాలి, దాని మీద కనిపెడుతూ ఉండాలి. అంతేగాని మనం విశ్వాసం కోల్పోకూడదు. అది ఆ యొక్క యెహోవా దేవుడు హబక్కూకు చెప్తా ఉన్నాడు, నేను చెప్పేవన్నీ తప్పకుండా జరుగుతాయి అని. ఆ యొక్క ఖచ్చితమైనటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ఉంచాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకసారి యేసుప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చినప్పుడు, విశ్వాసం ఉంటే నమ్మితే నమ్మే వాళ్ళకి సమస్తం సాధ్యం అంటే, నాకు ఆ విశ్వాసమే లేదు అని దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. ఆ నమ్మకమే నాకు కుదరట్లేదు, ఆ విశ్వాసమే నేను ఉంచలేకపోతున్నానని యథార్థంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు. ఎందుకు? విశ్వాసానికి కూడా దేవుని మీద ఆధారపడాలి మనం. విశ్వాసం కావాలన్నా విశ్వాసం ఉండట్లేదు దేవా అని మళ్ళీ ప్రార్థన చేయడమే. మళ్ళీ దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసంలోకి ఎదగాలని దేవునిలోకి అడగడం, అంతేగాని దేవునికి దూరం అయిపోవడం కాదు విశ్వాసం ఉండట్లేదని. సో కంప్లీట్ గా ప్రార్థనా జీవితం సరిగ్గా లేదా, ఇంకా ప్రార్థనలో గడిపి దేవుని ప్రార్థన చేసి ప్రార్థనా జీవితం ఇంకా మెరుగుపడాలని ఇంకా చేయాలి. సో మన ప్రతి అవసరత నిమిత్తం ఆత్మీయంగా, ముఖ్యంగా ఆత్మీయ అవసరతలన్నిటి కూడా దేవుని సన్నిధిలో మనం పెట్టి మన విశ్వాసాన్ని కొనసాగించాలండి. మనకి ఇంకెవ్వరు మనుషుల వైపు, ధనం వైపు, వాటి వైపు చూడకుండా ఉండాలి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చూడండి, యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తాలి. అంటే ఏంటి? ఆయన మనకన్నా ముందు ఆయన పరిగెత్తి చూపించాడు. ఆ హెబ్రీలకు రాసిన పత్రికలు ఏముందంటే 4 రన్నర్ అని ఉంది. అంటే ఏంటి? ముందుగా ఆయన మనల్ని పరిగెత్తి చూపించి, మన విశ్వాసం, ఇటువంటి జీవితం క్రైస్తవ జీవితం అని ఆయన చూపించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. సో మనం యేసు వైపు చూస్తూ మనం జీవితాన్ని, అంటే ప్రతిదానికి యేసు ప్రభు వారే మనకి అండ. ఆయన వైపు చూడాలి. ఏం పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి బాగాలేదా, మనం ఆ విశ్వాసంలో బలహీన పడిపోతున్నామో ఏంటని ఆత్మీయంగా అర్థం చేసుకొని, దేవుడు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపులను తీసుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉందండి. దేవుని వైపు చూస్తూ మనం వెళ్ళాలి. అది విశ్వాసానికి కర్త ఆయనే. అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఆయనే విశ్వాసానికి కర్త, మనల్ని నడిపించేవాడు. చూడండి, ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారితోనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారిని నమ్ముకోకుండా
యేసు ప్రభు వారు ఇచ్చే ధనము లేకపోతే ఇంకోటి వాటి వైపు చూడండి, ఆ రొట్టె ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు కూడా రొట్టె తీసుకున్నాడు, ద్రాక్షారసం తీసుకున్నాడు, వాటిని చూస్తున్నాడు కానీ యేసు ప్రభు వారిని చూడలేదు. అది బిగ్గెస్ట్ సమస్య, పెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఇస్కరియోతు యోధ దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుని వైపు చూడకుండా యేసు ప్రభు వారి మీద నమ్మకం పెట్టకుండా వాడి ఎక్స్టర్నల్ వాటి మీద, ధనం మీద, లేకపోతే ఆ రొట్టె ద్రాక్షారసం వాటిని చూస్తున్నాడు కానీ దేవుని వైపు చూడట్లేదు. మనం కూడా దేవుడు ఇచ్చే వాటి మీద చూస్తే మన విశ్వాసం అది పరీక్షకు గురైనప్పుడు ఉండదండి సరిగ్గా. దేవుని మీద పెట్టుకోవాలి విశ్వాసం. మనం ఆయన గొప్పవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు అని ఆయన్ని పట్టుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. ప్రతిదీ ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఆయన మనతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలండి. ఆయన ఇచ్చే వాటి కోసం కాదు మనం చూడాల్సింది, ఆయన వైపు చూడాలి. మీకేమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవానికి ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి, సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి, అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెంటాడేవయ్యా మమ్మల్ని ప్రభు. దేవాల తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో, గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెను వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయాసిలో మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న యేసయ్య, ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము నాయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుచున్నాం నాయన. నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచ గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన. మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతిపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు.
నాయన యేసయ్యా తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు వందనాస్తుతులు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నా నాయన అయ్యా, నా నాయన నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి ఘనదైవం అని వందనాస్తుతులు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభా నా నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రానయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నా నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తున్నాను. ఈ కుమారుని నా నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నా నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. నా నాయన అయ్యా చిన్న మంద భయపడవద్దు అన్నావు తండ్రి. నాయన ఎంతమంది మంచి సేవకులు ప్రభా నా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకొని మేము నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసే నందు సంతోషించటానికి, యేసే నందు తండ్రి బలపడటానికి, ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి, క్రీస్తు నందు ప్రభు నా నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం. నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన నేను చూసినట్లుగా ఎన్నో నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.